ఇక ఫ్రెండ్స్ అందరం ఒక ఆడ కూర్చుంటే ఏదో ఒక ముచ్చట వెళ్తుంది అన్నట్టు ఈ రోజు అందరం కలిసి బాలాపూర్ పోదాం అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఓవర్ ఏడో తెలియదు, ఇది ఫైనల్ ఇయర్ ఉండేది కొన్ని రోజులుగా. ఇక లేడీకి లేచిన పరగా అన్నట్టు అందరం అనుకోగానే ఏమంటే పోయినాం. ఇక బైక్ల మీద వచ్చేటోళ్ళు బైక్ల మీద వచ్చారు, ఆటోలు వచ్చేటోళ్ళు ఆటోలు వచ్చారు. ఆడి వెనక చూస్తే రష్ తక్కువ ఉంది. అదే వీకెండ్ అయితే రష్ మామూలు ఉండవు. ఇంకా ఆడి వెనక ఫ్రెండ్స్ తోటి చిన్నగా అట్లా ముచ్చట పెట్టుకుంటే ఎంజాయ్ చేసుకుంటే ఆడదాకా నడిచాం. నేను స్వర్ణగిరి సెట్ అయ్యే ముందుకు వచ్చినప్పుడు అంత అనిపించలేదు, ఎందుకంటే ఏదైనా బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది. అసలు ఇప్పుడు పోయి చూస్తే నిజంగా స్వర్ణగిరికే పోయినా ఏంది అనిపించేంత బాగుంది. ఇంకా లోపలికి దర్శనానికి పోతుండే నీ అవాడ దేవుడిని చూసి తక్కువ, ఫోటోలు దిగుడు ఎక్కువ. అక్కడ నిలబడ్డలు కూడా అదే చెప్తారు, బ్రో ఫోటోలు దిగి వెళ్ళిపోవాలని చెప్తారు. ఇంకా దర్శనం అయిపోయినాక అందరం కలిసి మళ్ళీ ఎక్కడ పోదాం అనుకుంటే మా ఫ్రెండ్స్ తోటి బడంగపేట పోదాం అన్న. ఆ సరికి ఇక్కడ బాగుందంట దేవుడు. అట్లనే మళ్ళీ బడంగపేట పోయినాం. ఆడి వెనక చూస్తే ఆడ కూడా సెట్ వేసారు. ఆడ కూడా దేవుడు బాగుండే పెద్దగా, అసలు చూసానికి ఏదో మంచి వైబ్ వచ్చింది. ఇంకా తర్వాత అల్మాజ్ కూడా కాడి పోయినాం. అల్మాజ్ కూడా కాడ దేవుడు నాకు ఎక్స్ట్రీమ్ అనిపించిండు. ఎందుకంటే మర్రి ఊడలు ఏలాడదీసి ఆయన నేను అడవిలో కూసబెట్టినట్టు ఆ పులితోలు కప్పుకున్న చర్మం అసలు వేరే ఉండే ఆ దేవుడు. ఇక ఆన్సర్ మీరు పెట్టి ఇంకో దేవుడు ఉంటే అడిగిపోయాం. ఆ దేవుడిని దూరాలు లేక తెచ్చినాం. ఏడ దూరాలైనా దొరకలేడు. ఇక ఆన్సర్ ఇక చేసేది ఏం లేక రూమ్కి వచ్చినాం.